యనమల రామకృష్ణుడి 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో బీసీలు ఎస్సీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. సెజ్ రైతులకు ఎకరాకు 3 లక్షలు చెల్లించి కేవీ రావు చౌదరి వేల కోట్లు సంపాదించారని యనమల చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొనటం హాస్యాస్పదమన్నారు. గతంలో సెజ్ భూములపై తీర్మానం జరిగినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల గొంతెత్తి రైతుల పక్షాన ఎందుకు నిలబడలేదని దాడిశెట్టి రాజా నిలదీశారు. యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగిందండి. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన్ని కానీ దళితుల పక్షాన్ని మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని, బడుగు బలహీన వర్గాల రైతుల్ని మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది. యనమల రామకృష్ణ గారు, మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా 35 నుంచి 40 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను.